రావడం మీకు ధన్యవాదాలు. అదేవిధంగా మా వాళ్ళు రావచ్చు, మీకు ఏదో ఒక తెలిసిన వారికి అవగాహన కల్పించడం కోసం రావడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను ఒక తక్కువ టైం తీసుకుంటాను. నేను అబ్జర్వ్ చేసింది మాట్లాడతాను, విలేజ్లో మాట్లాడతాను, ఇప్పుడు జరుగుతున్న సమాజంలో ఏం జరుగుతుందో ఒక తక్కువ టైంలో మాట్లాడతాను. ఇప్పటిదాకా మా శ్రీనివాస్ చెప్పాడు, ఎవరి గురించి ఎక్కువ చెప్పాడు ఇప్పటివరకు? పాట రూపకంగా తల్లిదండ్రుల గురించే చెప్పింది. మీకు ఏమనిపించింది ఒక్కసారి ఆలోచించండి. సరే, తాయి మాట్లాడుతుంటే ఎట్లా మాట్లాడుతుండో ఆయన ఏదైనా వాస్తవం. ఎందుకంటే ఈ రోజులలో ఏం జరుగుతుంది, పెద్ద అయ్యేదాకా పిల్లల్ని తల్లిదండ్రులు ఏ విధంగా పెంచుతారో పాట రూపకంగా చక్కగా వివరించారు. పుట్టినప్పటి నుండి కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా హ్యాపీగా బాగా సంతోషంగా ఫీల్ అయ్యేది ఎవరు? తల్లిదండ్రులు. తర్వాత వాడు మొక్కుగారిన ఇంకేం చేసినా అది గాడికి ఇది గాడికి ఎంత గారాభంగా పెంచుతారు పెద్ద పెరిగే వరకు. పెంచుతారా లేదా? వాడు మావాడు అన్నాడు స్కూల్కి పోతే డాడీ అంటే ఇక డాడీగా అసలు ఇక జాబ్ కొట్టినంత ఫీల్ అవుతాడు. బిడ్డ ఏదన్నా వచ్చి 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే అమ్మ నా బిడ్డ బాగా చదువుతుంది అంటాడు. పెద్ద పెరిగిన కొద్ది ఏమైతే అంటది? తల్లిదండ్రుల లెవెల్లో, పిల్లల లెవెల్లో, అక్క లెవెల్లో, అన్న లెవెల్లో విలువలు ఉన్నాయి ఈ రోజులలో. చిన్న చిన్న దానికి కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. తల్లిదండ్రులు అంటే కొడుకు చదువు కొరకే కష్టపడురా, తల్లి ఎంత కష్టపడుతుంది, తండ్రి ఎంత కష్టపడతారు. ఎక్కడ పడితే అక్కడ పని చేసుకుంటా, పొలం పని చేసుకుంటా, పొట్ట పని చేసుకుంటా, కూలి పని చేసుకుంటా, బాయిలు తవ్వుకుంటా, మంటలు కొట్టుకుంటా, మరి కష్టపడి పైసలు సంపాదించి మన పిల్లలు చక్కని చదువు వెలుగులు